వార్ ఎండింగ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ దేశాల నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలో పుతిన్, జెలెన్స్కీ ఇరువురూ సమావేశమవుతారని, అందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందని ప్రకటించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించారు. శాంతి ఒప్పంద చర్చలు మరింత మెరుగయ్యాయని పేర్కొన్నారు. ఓవల్ ఆఫీసులో నిర్వహించిన ఈ సమావేశం అద్భుతంగా జరిగిందన్నారు ట్రంప్. జెలెన్స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని మెలోనీ, యూకే ప్రధాని స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, నాటో చీఫ్ మార్క్ రుట్టే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. జెలెన్స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయని ప్రకటించారు. వీరి భేటీ ఎక్కడ జరగాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి ట్రంప్ భేటీ అవుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా ఉక్రెయిన్ మధ్య సమావేశం జరగనుంది. ట్రంప్తో చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. ట్రంప్తో కలిసి యూరోపియన్ నేతలు చాలా కీలక విషయాలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. అయితే ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని, అందుకు మిత్రపక్షాలు కలిసి రావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అన్నారు.